హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ కౌశిక్ని. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వాట్ ఆర్ ద బెస్ట్ ఫుడ్స్ ఫర్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి అండి. ఆల్రెడీ ప్రీవియస్గా నేను ఒక వీడియో చేశాను, ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి రొమటాయిడ్ ఆర్థరైటిస్లో అనే దాని గురించి. ఈ వీడియోలో మనం ఎలాంటి ఫుడ్స్ మనం తీసుకుంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ కంట్రోల్కి వస్తుంది అనే దాని గురించి నేను చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి ఫ్రూట్స్ అండి. ఫ్రూట్స్లో వచ్చేసి ఆల్ టైప్స్ ఆఫ్ బెర్రీస్ అండి. స్ట్రాబెర్రీస్ కానీ, బ్లూబెర్రీస్ కానీ, నెక్స్ట్ పైనాపిల్ ఒకటి, ఆరెంజ్ ఒకటి, వాటర్ మెలన్ ఒకటి. ఈ ఫ్రూట్స్లో మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ సబ్స్టెన్సెస్ ఎక్కువ ఉంటాయండి. సో ఈ ఫ్రూట్స్ కనుక మనం తరచూ తీసుకుంటూ ఉంటే పెయిన్ కాజ్ చేసే కెమికల్స్ అవి బాగా రెడ్యూస్ అవుతాయని రీసెర్చ్లో తెలియంది. సో ఫ్రూట్స్కి వచ్చేసి మనకి బ్లూబెర్రీస్ ఒకటి, స్ట్రాబెర్రీ, తర్వాత పైనాపిల్, ఆరెంజ్, ఇవి మనం రెగ్యులర్గా తీసుకుంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ పెయిన్ బాగా కంట్రోల్లో ఉంటుందండి. నెక్స్ట్ ఫుడ్ ఐటమ్స్ వచ్చేసి మనం లీఫీ వెజిటేబుల్స్లో ఏ ఫుడ్ అంటే మెయిన్గా బ్రొకోలీ ఒకటి వస్తుంది, స్పినాచ్ ఒకటి వస్తుంది. తర్వాత స్పినాచ్ అంటే మన పాలకూర అండి. వీటిల్లో మనకి ఎక్కువ విటమిన్ ఏ, కే, సిఈ విటమిన్స్ ఎక్కువ ఉంటాయండి. అందులో అంతేకాకుండా ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఈ విటమిన్స్ ఇవన్నీ మన యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేయటం, తర్వాత ఎక్కువ ఫైబర్ ఉండటం వల్ల మనం తినే ఫుడ్లో ఉన్న గ్లూకోజ్ని ఎక్కువ రైజ్ అవ్వకుండా, ఎక్కువ రైజ్ అయితే మనకు తెలుసు కదా, ఇన్సులిన్ రిలీజ్ అయ్యి మనకు మళ్ళీ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ స్టార్ట్ అవుతుంది. సో ఈ లీఫీ వెజిటేబుల్స్ మనం ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమైందంటే ఇందులో ఉన్న విటమిన్స్ ప్లస్ ఫైబర్ మన పెయిన్ని కంట్రోల్ చేయటం చాలా హెల్ప్ అవుతుందని కూడా రీసెర్చ్లో తేలింది. సో ఇలాంటి వెజిటేబుల్స్ మనం తరచూ వాడాలని చెప్తున్నాను. నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి లెగ్యూమ్స్ అండి. లెగ్యూమ్స్ వచ్చేసి మనకి అందులో పీస్ ఒకటి, లెంటిల్స్ ఒకటి. పీస్ అంటే మనకి శనక్కాయల నుంచి తర్వాత బఠానీలు, వీటిల్లో కూడా ఎక్కువ ఫైబర్ ఉండటము, ప్లస్ వీటిల్లో మనకి ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉండటం తేలిందండి. ఇవి మనకి షుగర్ లెవెల్స్ని కూడా తగ్గించటం, తద్వారా పెయిన్ ఎక్కువ అవ్వకుండా ఉండటం కూడా రీసెర్చ్లో తేలింది. అంతేకాకుండా ఇందులో మనకి కావాల్సిన బి కాంప్లెక్స్ ఉంటుందండి, విటమిన్ B1, B2. అది ఈ లెగ్యూమ్స్లో మనం తరచూ ఇంట్లో వాడే లెగ్యూమ్స్, కందిపప్పు, తర్వాత రాజ్మా వచ్చేసి, నెక్స్ట్ పెసరపప్పు, వీటిల్లో ఎక్కువ మనకి కాపరు, ఫాస్ఫరస్, ఇవన్నీ సెలీనియం ఇవన్నీ ఉంటాయండి. ఇవన్నీ మంచి యాంటీ ఆక్సిడెంట్స్. ఇవి పెయిన్ని బాగా తగ్గిస్తుంది అనమాట. సో మనం లెగ్యూమ్స్ ఎక్కువగా వాడటం రొమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్ చేస్తే వాళ్ళకి పెయిన్ నుంచి బాగా రిలీఫ్ పొందుతారు. నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి ఫిష్ అండి. ఫిష్ వచ్చేసి ఎందుకంటే అందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది, ఒమేగా 3. అది మన పోటెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అనమాట. ఫిష్ తిన్న వాళ్ళు ఒమేగా 3 క్యాప్సూల్స్ డైలీ తీసుకోవచ్చు. తీసుకుంటే మనకి పెయిన్ అనేది బాగా కంట్రోల్ అవుతుంది. అది కేవలం జాయింట్ పెయిన్సే కాదండి, హార్ట్ స్ట్రోక్ అవి రాకుండా ఉండటానికి కూడా ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి మనకి నట్స్ అండి. అన్ని నట్స్ అండి ఆల్మోస్ట్ అన్నీ మనకు ఉపయోగపడతాయి. అందులో మనందరికీ తెలుసు ఫైబర్ ఎక్కువ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఎక్కువ ఉంటుంది. సో ఈ నట్స్లో వచ్చేసి మనకి వాల్నట్, తర్వాత బాదం ఒకటి, జీడిపప్పు ఒకటి, తర్వాత హ్యాజల్నట్స్ పడినోళ్ళు తినండి, కొంతమంది ఎలర్జిక్గా ఉంటారు. ఆల్మండ్స్, వీటిల్లో మనకి కావాల్సిన సెలీనియం, కాపరు, మెగ్నీషియం ఉంటుంది అనమాట. ఇవి మనకి జాయింట్ పెయిన్స్ని తగ్గటమే కాకుండా ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ని కూడా తగ్గించి హార్ట్ స్ట్రోక్ రాకుండా కూడా ప్రివెంట్ చేస్తాయి. ఎందుకంటే నేను దీని గురించి చెప్తుంది, రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఎక్కువగా మనకి మిడిల్ ఏజ్లో వస్తుంది అనమాట. వీటికి ఆటోమేటిక్గా, ఎందుకంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ కేవలం జాయింట్స్నే కాకుండా హార్ట్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో మనం ఈ నట్స్కు తీసుకుంటే మనకి డబుల్ బెనిఫిట్ వస్తుంది. ఒకటి జాయింట్ పెయిన్స్ని తగ్గటమే కాకుండా మనకి హార్ట్ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది రీసెర్చ్లో కూడా తెలియదండి. ఆల్మోస్ట్ ఒక 5 years రీసెర్చ్ చేసి ఏం తేల్చారంటే, నట్స్ డైలీ తీసుకుంటున్న వాళ్ళకి, అట్లీస్ట్ 10 grams ఆఫ్ నట్స్ డైలీ తీసుకుంటున్న వాళ్ళకి ఆల్మోస్ట్ 30 to 40% ఆఫ్ కార్డియాక్ డిసీజ్ తగ్గటం అనేది ఒక 5 years ఇంటర్వెల్లో రీసెర్చ్లో తేలిందండి. అంటే అట్లీస్ట్ 10 grams ఆఫ్ నట్స్ డైలీ తీసుకుంటున్న వాళ్ళకి 5 years వాళ్ళు పరిశోధిస్తే ఏం తెలియదంటే వాళ్ళలో కార్డియాక్ డిసీజ్ అనేది 30% వరకు తగ్గటం అనేది జరిగిందండి. సో మన నట్స్ మనం డైలీ మార్నింగ్ కానీ లేదా నానబెట్టుకొని నైట్ కానీ తీసుకుంటే మనకి పెయిన్ తగ్గటమే కాకుండా అది హార్ట్ని కూడా సేఫ్గా ఉంచుతుంది. నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి చియా సీడ్స్ అండి. మనందరికీ తెలిసి ఈ మధ్య చియా సీడ్స్ బాగా పాపులర్ అయింది. అందులో ఉన్న ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ప్లస్ ఫైబర్ కంటెంట్ మన పెయిన్ని బాగా తగ్గిస్తుంది. ప్లస్ ఇవి ఒక మనకి పెయిన్ కిల్లర్స్ లాగా కూడా పనిచేస్తాయండి ఈ సీడ్స్ అనమాట. ఇవి మనం తినే ఫుడ్ ఐటెంలో కానీ, లేకపోతే నానబెట్టుకొని విడిగా కూడా ఒక హాఫ్ స్పూన్ దాకా తీసుకోవచ్చు డైలీ.
అది తీసుకుంటే మనకి పెయిన్ బాగా కంట్రోల్ చేస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి ఆలివ్ ఆయిల్. మనందరికీ తెలుసు ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ మనం వాడుకుంటాము. అది ఎక్కువ సలాడ్స్లో వాడతారండి. ఈ ఆయిల్లో కూడా మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉండటము, తర్వాత ఓలిక్ యాసిడ్ అనేది ఉంటుందండి ఇందులో. ఈ ఓలిక్ యాసిడ్ ఒక మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ అండి. ఇది కూడా పెయిన్ని బాగా తగ్గిస్తుంది అని రీసెర్చ్లో తెలియంది. సో ఆలివ్ ఆయిల్ కూడా మనం డైట్లో యాడ్ చేసుకుంటే ఇది కూడా మనకి హెల్ప్ అవుతుంది అనమాట రొమటైడ్ ఆర్థరైటిస్ని కంట్రోల్లోకి తీసుకురావడానికి. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ ఐటమ్ మనం తీసుకోవాల్సింది హోల్ గ్రెయిన్స్ అండి. ఇందులో మనకి మెయిన్గా క్వినోవా ఒకటి వస్తుంది, తర్వాత వచ్చేసి వైల్డ్ రైస్ ఒకటి వస్తుందండి, తర్వాత కార్న్, నెక్స్ట్ గ్లూటెన్ ఫ్రీ ఓట్స్ వస్తుంది. ఇవి మనం తీసుకుంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ యాంటీ ఆక్సిడెంట్స్ వీటిల్లో పుష్కలంగా ఉంటాయి అన్నమాట. ఇవి మన రుమటైడ్ ఆర్థరైటిస్ వల్ల కలిగే పెయిన్, తర్వాత వాపుని బాగా తగ్గించి కార్టిలేజ్ డిస్ట్రక్షన్ కూడా అవ్వకుండా చేస్తుందని ప్రూవ్ అయిందండి. సో ఈ హోల్ గ్రెయిన్స్లో మనం క్వినోవా ఒకటి, వైల్డ్ రైస్ ఒకటి, నెక్స్ట్ కార్న్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి మనకి ఓట్స్ వచ్చేసి రోల్డ్ ఓట్స్ కానీ లేకపోతే హోల్ ఓట్స్ కానీ తీసుకుంటే బెస్ట్ అండి. ఎందుకంటే ఓట్స్ కూడా ఈ మధ్య రిఫైన్ చేసి మనకి మార్కెట్లో అమ్ముతున్నారు, దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి మనకి ఫెర్మెంటెడ్ ఫుడ్స్ అండి. ఎనీ ఫెర్మెంటెడ్ ఫుడ్స్ మనం ఒక యోగట్, మన పెరుగు, డైలీ పెరుగు తీసుకోవడం అది ఎక్కువగా తీసుకోకూడదు. ఒక లిమిట్గా ఒక పూటే తీసుకుంటే మంచిదండి. దానివల్ల కూడా మనకి గట్ హెల్త్ బాగుంటుంది. ఎప్పుడైతే మన గట్ హెల్త్ బాగుంటుందో ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ సబ్స్టెన్సెస్ అన్నీ తక్కువ అవటం అనేది రీసెర్చ్లో తేలింది. సో ఈ ఫెర్మెంటెడ్ ఫుడ్స్ వచ్చేసి మనకి మన ఇండియాలో దొరికేది మనకి పెరుగు ఒకటి, తర్వాత మనం పికిల్స్ కూడా తీసుకోవచ్చండి. ఊరగాయ పచ్చళ్ళు మనకి ఏమిటంటే అది బాగా ఫెర్మెంట్ అయ్యి అందులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి ఎక్కువ ఉంటుందని తేలింది. మనందరం తినే ఆవకాయ పచ్చడి వల్ల కూడా మనకి కీళ్ళవాతం తగ్గుతుంది. ఎందుకంటే అందులో ఈ ఎక్కువ నాళ్ళు అలా ఫెర్మెంట్ అవ్వటం వల్ల విటమిన్ సి, నెక్స్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉంటాయని రీసెర్చ్లో తెలియదండి. సో అది కూడా మనం తీసుకుంటూ ఉండొచ్చు. ఇది కూడా మనకి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఫుడ్ వచ్చేసి స్పైసెస్ అండి. మన స్పైసెస్లో మనం ఎక్కువగా వాడుకోదగింది ఏంటంటే జింజర్ ఒకటి, నెక్స్ట్ టర్మరిక్ ఒకటి, నెక్స్ట్ గార్లిక్ ఒకటి అండి. ఈ మూడు కూడా మనకి బ్లడ్ సర్క్యులేషన్ పెంచడమే కాకుండా యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేయటం, నెక్స్ట్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ని కూడా తగ్గించడం చేస్తుంది. ఇందులో మెయిన్గా వచ్చేసి టర్మరిక్ అండి. టర్మరిక్లో మనకి కుర్కుమిన్ అనేది ఉంటుంది. ఈ కుర్కుమిన్ ఆల్మోస్ట్ రీసెర్చ్ ప్రకారం 1500 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కుర్కుమిన్ మనం డైలీ కనుక తీసుకోగలిగితే అది రుమటైడ్ ఆర్థరైటిస్ని 30-40% తగ్గించడం అనేది రీసెర్చ్లో ప్రూవ్ అయిందండి. అంటే ఈ కుర్కుమిన్ మనకి ప్యూర్ టర్మరిక్లో దొరుకుతుంది. మనకి టర్మరిక్ వచ్చేసి అనమాట ఒక ఆల్మోస్ట్ టర్మరిక్ వచ్చేసి మనకి 3 గ్రామ్స్ ఆఫ్ టర్మరిక్ పౌడర్, అంటే 3 గ్రాముల పసుపులో మనకి ఆల్మోస్ట్ 30-90 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కుర్కుమిన్ ఉంటుందండి. అంటే మనం పసుపు ఆల్మోస్ట్ 30 గ్రామ్స్ తీసుకోవాల్సి వస్తుంది. అంత తీసుకోకూడదు కాబట్టి కుర్కుమిన్ క్యాప్సూల్స్ ఎక్స్ట్రాక్ట్ 1500 మిల్లీగ్రామ్స్ క్యాప్సూల్స్ మనకి మార్కెట్లో ఉన్నాయి. అవి కూడా మనం డైలీ కనుక తీసుకుంటే ఈ పెయిన్ బాగా తగ్గడము, అది మన బాడీలో ఆ కుర్కుమిన్ అనేది ఒక పెయిన్ తగ్గటమే కాదండి, అది ఇంకా ఎన్నో రకాలుగా కూడా మనకి హెల్ప్ చేస్తుంది. సో ఈ కుర్కుమిన్ సప్లిమెంట్ ఒకటి మనం తీసుకోగలిగితే అది రుమటైడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్కి చాలా బాగా పనిచేస్తుందని రీసెర్చ్లో తేలిందండి. కాక్స్2 అనేదాన్ని ఇన్హిబిట్ చేస్తుందండి. అది మనం నార్మల్గా నాప్రాక్సిన్, డైక్లోఫెనాక్ ఇవన్నీ వేసుకుంటే ఎలా పనిచేస్తుందో ఇది కూడా అలానే పనిచేస్తుందని మనకి రీసెర్చ్ ద్వారా తేలిందనమాట. సో కుర్కుమిన్ అంత పోటెంట్ అనమాట మనకి పెయిన్స్ కానీ అవి తగ్గించడానికి. సో ఇది మటుకు వాడటానికి మీరు ట్రై చేయండి. మీరు అడగచ్చు ఇన్ని రకాలు మనం ఎట్లా వాడతాము డైలీ లైఫ్ స్టైల్లో ఇన్ని మనం యాడ్ చేసుకోవాలంటే కొంచెం కష్టం కదా అని. వీటన్నిటికీ ఒక సొల్యూషన్ ఏంటంటే దాన్ని ఒక చిన్న రెసిపీ ఒకటి మనం తీసుకోవచ్చండి. దాన్ని ఒక గ్రీన్ స్మూతీ అంటాము. దీని యొక్క ఇంగ్రీడియంట్స్ ఏంటో నేను మీకు చెప్తాను, మీకు ప్రజెంట్ చేస్తాను మీకు వీడియోలో కూడా. జస్ట్ ఇప్పుడు బై ఓరల్గా నేను చెప్తాను అది ఎలా తయారు చేసుకోవాలో. ఇందులో మనం మార్నింగ్ ఇది మనం తీసుకోవచ్చండి. ఇందులో ఏంటంటే ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఫస్ట్ 1 కప్ ఆఫ్ కాలే అండి. కాలే కనుక మనకి దొరకకపోతే మనం స్పినాచ్ పాలకూర వేసుకోవచ్చు. అందులో 20 గ్రామ్స్ ఆఫ్ స్పినాచ్ ఒకటి తీసుకోండి, లేకపోతే కాలే కానీ ఏదో ఒక లీఫీ వెజిటేబుల్ ఈ రెండిట్లో. నెక్స్ట్ ఒక హాఫ్ ఆరెంజ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక 1/2 హాఫ్ గ్రీన్ యాపిల్ ఒకటి తీసుకోండి. నెక్స్ట్ కుకుంబర్ 1/4 కుకుంబర్ అనమాట.
నెక్స్ట్ ఒక హాఫ్ నిమ్మకాయ లైమ్ అండి. నెక్స్ట్ వచ్చేసి 3 grams ఆఫ్ జింజర్ యాడ్ చేయండి అందులో. నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ చియా సీడ్స్, తర్వాత ఒక టీ స్పూన్ ఆఫ్ ఒక టీ స్పూన్ కానీ ఒక హాఫ్ టీ స్పూన్ మనం టర్మరిక్ వేసుకొని మనం జస్ట్ గ్రైండ్ చేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనం డైలీ జ్యూస్ కనుక గ్రీన్ స్మూతీ కనుక తీసుకుంటే ఇందాక నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అంటే ఆల్మోస్ట్ ఇందులో ఉంటాయండి. ఇది మనకి రొమటాయిడ్ ఆర్థరైటిస్కి ఒక బెస్ట్ గ్రీన్ స్మూతీ అండి. ఇది తీసుకుంటే మనకి మెయిన్గా బాడీలో పెయిన్కి సంబంధించిన కెమికల్స్ అన్నీ వాష్అవుట్ అవటమే కాకుండా ఎక్కువ ఫైబర్ ఉండటం వల్ల మనకి ఈ హీలింగ్ కూడా జరుగుతుందండి. హీలింగ్ అంటే ఏంటంటే ఇందులో ఈ మనం రా ఫుడ్ తీసుకుంటాం కదండి, అందులో మంచి ఎంజైమ్స్ ఉంటాయండి. ఈ ఎంజైమ్స్ ఏం చేస్తాయంటే మనకి ఎక్కడైతే జాయింట్స్లో ఈ బ్లడ్ వెజల్స్ ఉంటాయి చూడండి, ఈ ఆర్థరైటిస్ వల్ల ఏమైందంటే ఆ బ్లడ్ వెజల్స్లో క్లాట్స్ ఏర్పడతాయి. ఆ క్లాట్స్ ఏర్పడటం వల్ల క్లాట్స్ అంటే ఈ చిన్న చిన్న రక్తం గడ్డగడ్డిపోద్ది అనమాట. సో అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అందదు. సో ఏమైతే మనం వయసు పెరిగే కొద్దీ మన మోకాళ్ళలో ఉన్న కార్టిలేజ్ అదేమైందంటే వేర్ అండ్ టేర్ అవుతూ ఉంటుంది, అంటే చినిగిపోవటం జరుగుతూ ఉంటుంది. అది మళ్ళీ ఫామ్ అవ్వాలంటే ఏమవ్వాలంటే అందులో బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా ఉండాలి. సో మనం ఇలాంటి ఫుడ్, ఫైబర్ ఉన్న ఫుడ్, తర్వాత ఎంజైమ్స్ ఉన్న రా ఫుడ్ కనుక ఎక్కువ తీసుకుంటే ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీ అవుతుంది. ఎందుకంటే అందులో ఉన్న క్లాట్స్ని ఇవి రిమూవ్ చేస్తాయి. సో అప్పుడు వాటికి బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళి మళ్ళీ వాటిని కార్టిలేజ్ని దాన్ని రీస్టోర్ చేయడం అనేది జరుగుతుందండి. సో ఈ గ్రీన్ స్మూతీ అనేది రొమటాయిడ్ ఆర్థరైటిస్ తీసుకుంటే కనుక చాలా హెల్ప్ అవుతుందని తెలియజేస్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.